అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, సంఘ సంస్కరణ ఉద్యమకర్త, హక్కుల కోసం పోరాడిన ఉక్కు మనిషి, ప్రజల శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం అహోరాత్రుల్లో కష్టపడి తన జీవితాన్ని త్యాగం చేసిన ఆదర్శమూర్తి శ్రీరెడ్డి కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది. అదేంటి అంటే, నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి రవిచంద్రారెడ్డి గారు, ఈ రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి కూడా ఆయన రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు. ఆవిడ బాధాతత్వ హృదయంతో దాన్ని తట్టుకోలేకపోతా ఉంది. సో ఫస్ట్ ఆ లెటర్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటో ఒకసారి చదువుతాను చూడండి. 18th January 2025 టు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తాడేపల్లి, ఆంధ్రప్రదేశ్. డియర్ సార్, సబ్జెక్ట్ మై రెసిగ్నేషన్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. I, K. Ravichandrareddy, worked as YSRCP National Official Spokesperson for 6 years and ex-chairman AP Trade Promotion Corporation, hereby tendering my resignation to YSR Congress Party primary membership and as the spokesperson. My sincere thanks to you, sir, for the opportunity you gave to me to serve the people Andhra Pradesh. Kindly accept my resignation and oblige. Itlu K. Ravichandrareddy. నేను మీకు సేవలు చేశాను, మీరు నాకు మంచి అవకాశం ఇచ్చారు, కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం కారణం వల్ల నేను పార్టీ వీడి వెళ్ళిపోతున్నాను, దయచేసి దీన్ని తీసుకోగలరు సానుకూలంగాను కూడా ఆయన పెట్టడం జరిగింది. రెడ్డిలకి పెద్దపీట వేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఇంకొక రెడ్డి కూడా రాలిపోయినాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి రెడ్లంటే పిచ్చి ప్రాణం అందరికీ తెలుసు, ఎక్కువ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాడు. అలాంటి పార్టీలో కూడా ఒక రెడ్డి, రవీందర్ రెడ్డి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, ఈయన బాధలేందో, ఈయన ఇబ్బందులేందో, ఈయన పడ్డ పరిస్థితులేందో మనకు తెలియకపోవచ్చు, బట్ ఆయనకే అది ఇబ్బంది అనిపించింది, నిలిపినాడు. సరే, ఈయన నిలిపినాడు, ఈయన రిజిగ్నేషన్ లెటర్ పెట్టినాడు, బాగానే ఉండదు. ఇది చూసి జగన్మోహన్ రెడ్డి ఎట్టు ఫీల్ అయినారో తెలియదు, వాళ్ళ కార్యకర్తలు ఎట్టు ఫీల్ అయినారో తెలియదు, వాళ్ళ పార్టీ మెంబర్లు ఎట్టు ఫీల్ అయ్యారో తెలియదు, కానీ ఒక స్త్రీమూర్తి, ఒక ఆదర్శమూర్తిని, ఒక చీరెడ్డి విపరీతంగా బాధపడిపోతూ ఉండదు. ఎలా బాధపడిపోతుందంటే, ఒకసారి ఆవిడ వీడియో చూడండి. కొద్ది రోజుల క్రితమే శ్రీరెడ్డి, లోకేష్ అన్న, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా జీవితం మొత్తం ఫెయిల్ అయిపోయింది, నేను జీవితంలో రాజకీయాల జోలికి రాను, నేనేం మాట్లాడను, దయచేసి నా ఇంట్లో వాళ్ళకు కూడా కొంచెం ప్రాణభయం ఉంది, చిన్నపిల్లలు ఉన్నారు, పెళ్లి చేసుకోవాల్సినటువంటి ఆడపిల్లలు ఉన్నారు, నా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ గజగజలాడిపోతూ ఉన్నారు, నాకు ఇబ్బంది అయిపోతుంది, మీరు నా నుంచి దయించి మీరు దయచేసి నన్ను వదిలేస్తారని, నాకు ప్రాణభిక్ష పెడతారని చెప్పి ఆ రోజు కూడా ఒక లెటర్ పెట్టింది. చూడండి, ఇక్కడ కూడా లోకేష్ అన్న, నా ఫ్యామిలీ మీద ఒట్టే చెబుతున్నాయి, చూడండి, మనోవేదన గురి తీసుకున్నా, నేను తప్పు ఏమైనా అర్థమైందని తెలుస్తున్నాను. చూడండి, శ్రీరెడ్డి మూవీ ఫీల్డ్, శ్రీరెడ్డి పాలిటిక్స్ ఫెయిల్డ్. ఇక్కడ చూడండి, ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, నన్ను కొడితే 1 నెల కొడతారు, ఏదో చెప్పింది. ఈ వీడియో గురించి కూడా మీకు పూర్తిగా తెలుసు. అప్పట్లో ఈ లెటర్ కూడా ఒక సంచలనం అయింది. అంటే నాకు ప్రాణభిక్ష పెట్టండి, నాకు ప్రాణభయం ఉంది, నేను ఇంకా మీ జోలికి రాను, నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పార్టీతో ఎటువంటి సంబంధాలు లేవు, నేను సైలెంట్ అయిపోతున్నాను, నా లైఫ్ నేను చూసుకుంటానని భారీ ఎత్తున రాసింది. క్షమించాలి, ఇందులో ఒక్క మొక్క కూడా ప్రజలకు అర్థం కాదు. ఎందుకంటే దీనికి తెలుగు రాదు, తెలివి లేదు. దీనికి తెలుగు రాదు, రాయడం రాదు, చదవడం రాదు, తెలివి లేదు. కాబట్టి ఇది సరైన పార్టీనే ఎంచుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే తెలివి లేని వాళ్ళు, తెలుగు రాని వాళ్ళు ఉంటారు కాబట్టి కరెక్ట్గా ముంచుకుంది. చూడు, ఏమీ రాదు, ఒక్కడ కూడా స్పెల్లింగ్ కరెక్ట్గా లేదు, ఒక అచ్చు లేదు, ఒక హల్లు లేదు, ఒక కామా లేదు, ఒక పులి స్టాప్ లేదు. ఆ రోజు భయపడిపోయి దయచేసి నన్ను క్షమించండి అని చెప్పినటువంటి శ్రీరెడ్డి కామ్ అయిపోయింది కొన్ని రోజులు. ఆ తర్వాత లోకేష్ గారు మంచోళ్ళు, ఆయన ఎవరిని కొట్టడు, తిట్టడు, మనం పెట్టిన లెటర్ వల్ల ఆయన బాధగా ఫీల్ అయ్యాడు అనుకుందో ఏమో, వెంటనే ఇవన్నీ కాదు, మనల్ని ఇంకెవరు ఏమీ చేయలేరని చెప్పేసి వెంటనే మళ్ళీ ముందుకు వచ్చింది. రవిచంద్రారెడ్డి వెళ్ళిపోతుంటే ఈవిడికి తట్టుకోలేని కన్నీళ్ళు వచ్చేసాయంట. ఆ దెబ్బతో తట్టుకోలేక ఈవిడ ఇంకా చెప్పేదేముంది, ప్రపంచంలో ఇంటి ముందు ఎవరైనా పేడతోనే కల్లేపు చల్లుతారు, పెంటతో కాదు. ఇది అర్థం చేసుకోవాలి, మనం ఏ స్థాయికి దిగజారిపోయినాం అనేది. ఒకసారి చూద్దామేనండి, ఈ శ్రీరెడ్డి ఏం మాట్లాడుతుందో విందాం. ఇప్పుడే రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రెసిగ్నేషన్ చూశాను, నేను రాజీనామా చూశాను. ఎందుకు చేశారు, అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు అలా జరిగింది అని అడిగేంత అర్హత కానీ హక్కు కానీ లేకపోతే. ఈవిడ ఎలా మాట్లాడుతుందంటే, ప్రజలారా, గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, పొట్టి శ్రీరాములు గారు ఈ విధంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని వ్యతిరేకంగా చర్యలు చేపడుతుంటే అప్పటి బ్రిటిష్ వాళ్ళు వెంటనే తీసుకెళ్లి వీళ్ళని జైల్లో నిర్బంధిస్తారు. అప్పుడు జనాలందరూ బయట ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ నాయకుల కోసం ఆలోచిస్తూ ఉంటారు, నాయకత్వం కోసం.
ఆ టైంలో వాళ్ళు ఒక సందేశం పంపిస్తారు, మా గురించి మీరు ఆలోచించొద్దు, మా గురించి మీరు పట్టించుకోవద్దు, మీరు ఉద్యమాన్ని ఉరకలెత్తించండి, రానున్న రోజుల్లో స్వాతంత్రం రాబోతుంది, మీరందరూ సంతోషంగా ఉద్యమంలో పాల్గొనండి, వెనక్కి తగ్గొద్దని ఒక సందేశం లెటర్ ద్వారా కానీ ఆడియో ద్వారా వీడియో ద్వారా పంపిస్తారు. ఈవిడ కూడా ఏదో ఒక ఇంట్లో కెమెరా పెట్టుకొని ఈవిడ కూడా స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నట్టు, ఈవిడెవరో మొత్తం అంతా నిర్బంధించినట్టు, ఈవిడ గలాన్ని తొక్కేసినట్టు, ఈవిడెవరో నొక్కేసినట్టు, మళ్ళీ బాధాతప్త హృదయంతో కన్నీళ్ళు నీటువంటి సుడిగుండాలతో చెప్తా ఉంది. ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు రవిచంద్ర రెడ్డి గారు, మీరు ఎందుకు వెళ్ళిపోతామో నాకు అర్థం కావడం లేదు. పెట్టండి ఒకసారి. పార్టీలో నాకు స్థానం కానీ లేదు, కానీ ఇలా కొంచెం ఓపికతో ఉండండి, అన్నకి హెల్ప్గా ఉండండి. మా అందరికీ ఏ గుర్తింపు లేకపోయినా కానీ మేము వెనకాలండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం. కానీ ఇది ఉడతా భక్తి సాయం చేసిందంట శ్రీరెడ్డి. ఇది ఉడతా భక్తి సాయం చేయలేదు, బూతులతో వ్యవసాయం చేసింది. ముందుగా శ్రీరెడ్డికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. కూటమి గెలవడంలో ప్రత్యేక పాత్ర వహించినటువంటి నీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈవిడ చేయాల్సిందంతా చేసిందంట. 11 రావడానికి ఈ స్త్రీమూర్తి, ఈ ఆదర్శమూర్తి కూడా ఎంతో కొంత ఒక ఏలు పెట్టింది. ఈవిడంట చాలా చేయాల్సిందంత ఉడతాభక్తి సాయం అంతా చేసిందంట. ఏం చేసింది ఈవిడ అనేది మీకు తెలియదు ఏం కాదు. కొన్ని లక్షల వీడియోల్లో ఎంత దారుణాతి దారుణమైనటువంటి సభ్య సమాజం తలదించుకునే బూతులు మాట్లాడిందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ కూడా యాక్టింగ్ చేస్తుంది. ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకుంది శ్రీరెడ్డి. ఇదే యాక్టింగ్ గనక ఇండస్ట్రీలో కానీ చేస్తుంటే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ప్రకాష్ గారి లాగా విలక్షణమైన నటి అయి ఉండేది అనేది నా ఉద్దేశం. ఇక్కడ వీడు కావాల్సింది ఏంటంటే మొత్తానికి వెళ్ళిపోయింది. ఈవిని ఎవరు ఏమీ చేయలేదు. మళ్ళీ ఒక ధైర్యం వచ్చేసిందండి, ఎవరు ఏమీ చేయరు, మళ్ళీ వచ్చి మాట్లాడదామని. ఈ రవిచంద్రారెడ్డి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చారు కదా, ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ పోస్ట్ ఇప్పుడు ఖాళీగా ఉంది. జగన్ అన్న అయ్యమై స్థితిలో ఉంటాడు. మనం కానీ ఒక వీడియో కానీ చేస్తే ఒరే ఆ శ్రీరెడ్డిని పిలిపించండి రా, పాపం అన్యాయంగా వెళ్ళిపోయింది, అనవసరంగా మన కోసం పోరాడేటువంటి ఒక యోధురాలు కథ ముగిసిపోయింది, పిలిపించండి, రవిచంద్రారెడ్డి ప్లేస్లో నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా మనం నియమిద్దామని అంటాడని ఈ శ్రీరెడ్డి ఎక్కువగా ముగ్ధురాలైపోతూ ఉండాలి, ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉండాలి. వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి అందరూ వెళ్ళిపోతున్నారు, దయచేసి వెళ్ళొద్దు, మీరు ఆగండి, నేను చేయాల్సింది నేను చేశాను, నేను ముందుకు రాలేకపోతున్నాను అంటే చెప్పారు కదా. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు జైలు అరెస్ట్ చేయబడితే అని చెప్తారు ఒక వీడియో. అలా చేస్తుంది. వెళ్ళింది దేనికి? భయపడి వెళ్ళింది దేనికి? క్షమించమని కోరి వెళ్ళింది దేనికి? కుటుంబానికి అవుతుందని. శ్రీరెడ్డికి ఒకే ఒక మాట చెప్తామని గుర్తుపెట్టుకో, శిలలపై శిల్పాలు చెక్కినారు, ఈసారికి టీడీపీ ప్రభుత్వం చెక్కపోయే శిల్పం నువ్వే, నిన్ను ఎంచక్క చెక్కుతారు, చక్కగా నవ్వుతో నీట్గా నిన్ను చెక్కి ప్రతిష్ఠింపజేసే పూర్తి బాధ్యత టీడీపీ చేసుకుంటుంది. నువ్వు మారలా, నీ పద్ధతి మారలా, నీ నీతి మారలా, నీ బూతులు మారలా. ఇంకోసారి రిప్లై చేయండి. ఇప్పుడు ఎంతో మంది పార్టీని నమ్ముకుని, ఎంతో మంది మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో పార్టీని కొంతమంది వదిలి వెళ్ళిపోతుంటే మళ్ళీ వీళ్ళందరికీ ఒక లైక్ ఎంకరేజ్మెంట్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో దయచేసి పార్టీకి సపోర్ట్గా అండగా ఉండాల్సిన టైంలో వదిలేసి వెళ్ళకండి అని చెప్పి అందరి తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి పార్టీకి మీరు సైలెంట్గా ఉన్నా పర్వాలేదు, లేకపోతే మీరు ఇప్పుడు శ్రీరెడ్డి నీకు నేను చాలాసార్లు మాట్లాడినాను, నేను ఎలా మాట్లాడాను నీకు తెలుసు. నువ్వు మీ అన్నయ్యకి న్యాయం చేస్తున్నావు అనుకున్నావు, కానీ నీ కుటుంబానికి అన్యాయం చేస్తున్నా అని కూడా నేను చాలాసార్లు చెప్పాను. చివరిగా నువ్వు వెళ్ళిపోయి వీడియోలో కూడా నా గురించి మాట్లాడినావు. ఓకే, ఇక్కడ రవిచంద్రారెడ్డి వెళ్ళిపోయాడు, లేకపోతే ఇంకో రెడ్డి వెళ్ళిపోయాడు కదా, నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు? నువ్వు నిలబడాలి కదా, అన్న కోసం నువ్వు పోరాడాలి కదా. ఈరోజు సీమరాజా గారు మీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి, ఈ రోజుకి ఆయన అధికారంలో లేకపోయినా కూడా పోరాడుతున్నాడు. అన్నను 30 సంవత్సరాలు నేను సీఎంగా చూస్తానంటున్నాడు, పీఎంగా చూస్తానంటున్నాడు. అతనికి ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా నీకు ఎందుకు లేదు? ఈరోజు రవిచంద్రారెడ్డి వెళ్ళిపోతే నీకేంటి సమస్య? నువ్వెందుకు వెళ్ళిపోయినావు? నువ్వెందుకు బాధపడ్డావు? నువ్వెందుకు భయపడినావు? నువ్వెందుకు ఇంట్లో దాక్కున్నావు? నువ్వు కూడా వచ్చి సమాజంలో మాట్లాడచ్చు కదా. అంటే నీకు ఇప్పటికీ కూడా కావాల్సింది ఏంటంటే నీ సిగ్గుమాలిన బతుకు అనేది మారలా. నువ్వు జీవితంలో మారవు. నువ్వు ఏది చేసినా అధికారం కోసం చేస్తావు, బూతుల కోసం చేస్తావు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా పదవి ఇస్తే కోర్టు సంపాదించుకునే ఆకాంక్ష తప్ప నీకు ఎప్పటికీ కుటుంబం బాగుండాలి, నువ్వు బాగుండాలని నీకు లేదు. మొన్న రాసిన నువ్వు లెటర్ ఏదైతే ఉందో అదంతా అబద్ధం. మళ్ళీ ఎవరెవరైతే పార్టీలోంచి వెళ్ళిపోతున్నారో
వాళ్ళని వెనకేసుకొని వస్తూ అన్నకి మద్దతు ప్రకటిస్తే ఆ పద్ధతి నచ్చి అన్న కొత్తగా ఏదైనా మంచి జాబ్ ఇస్తారని నువ్వు చూస్తుండవు. ఇవన్నీ ఎప్పటికీ కావు. గుర్తుపెట్టుకో, టీడీపీ ప్రభుత్వం చెక్కబోయే శిల్పం నువ్వే. 100% నీకు జీవితంలో క్షమాభిక్ష ఈసారికి రాదు. కావాలంటే ఇంకెన్ని వీడియోలు పెట్టుకుంటావు పెట్టుకో, నువ్వు మారవు, నీ బుద్ధి మారదు. కుక్కతోక వంకర అనే శ్రీరెడ్డి బుద్ధి వంకర. గుడ్ బై.